వచ్చే ఎన్నికలకి జనాల్ని సిద్ధం చేసేటటువంటి పనే ప్రస్తుతం సీరియస్‌గా చేసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా కూటమిలోని 3 పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలున్నాయి. రాష్ట్రం బాగుండాలి, అరాచకాలాగాలనే సదుద్దేశంతోనే గత ఎన్నికల్లో కలిసి పనిచేశాం. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్ళు ముందుకు సాగాలి అంటూ నిన్న ఆయన చిత్తూరులో చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టే ఇంతమందికి పదవులు ఇవ్వగలిగాం. ఇంకొకళ్ళు వచ్చుంటే ఏం జరిగుండేదో ఊహించుకోండి. నేనెప్పుడు గుర్తింపు పదవుల కోసం తాపత్రయపడలేదు. 2008లో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభలో నేనెక్కడా కనబడలేదు. ప్రజలకు ఎప్పుడూ అండగా నిలవాలని కోరుకున్నా. మీరంతా సమాజంలో గొంతు లేని వాళ్ళు, గొంతు లేని వాళ్ళకి గళమవ్వాలి. పదవే పరమావధిగా పనిచేయొద్దు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పిన మాటలు బాగున్నాయి. వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా లేకున్నా ఒకటే. కూటమి ప్రభుత్వానికి ఎంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పు తీసుకురాబోతే ఎన్ని పదవులున్న నిష్ప్రయోజనమే. లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నప్పుడు ముందు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఆటుపోట్లను తట్టుకొని నిలబడాలి. మీరంతా కష్టపడి పనిచేస్తేనే మళ్ళీ మన కోటు వేస్తారని గుర్తుంచుకోవాలి. నాయకుడి లక్ష్యం నిస్సహాయులకు అండగా ఉండటమే. బెల్ట్ దుకాణాలు కొనసాగించొద్దు. మీరంతా సామాజిక బాధ్యత వ్యవహరించాలంటూ హితవు పలికారు. 5-6 రౌడీలు వచ్చి సమాజాన్ని భయపెడతామంటే ఒప్పుకోము. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును గత పాలకులు సొంత నియోజకవర్గం కుప్పంలో అడుగుపెట్టని లేదంటే ఏమనుకోవాలి. అదొక్క చంద్రబాబుకే జరిగినట్టు కాదు. గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికలు పోటీ చేయడానికి నేతలు భయపడ్డారు. కోల్పోతున్న ధైర్యాన్ని నింపడమే జనసేన లక్ష్యం. మీలో అది ఉంది కాబట్టి ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. ఒకడికి ఉంటే అది అతని కోపం. 10,000 మందికి ఉంటే సమూహం తాలూకు శక్తి. అలాంటి సమూహాన్ని ప్రతి గ్రామంలో నింపుకుంటూ వెళ్ళాం. కూటమి కేంద్రానికి బలమైంది. ఏపీ నుంచి 21 మంది ఎంపీలు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బలం అయ్యారు. చిన్నగా మొదలుపెట్టి ఎక్కడికి వచ్చామో చూడండి అంటూ జనసేనని సూచించారు. జనసేన శ్రేణులకు పాలనానుభవం లేకున్నా సమాజానికి మంచి చేయాలని పట్టుదల ఉంది. ఒకళ్ళు నాయకుడిగా పెడితే 5 గొడవ పడుతున్నారు. 2008లో ప్రజారాజ్య యోజన విభాగంలో ఎదురైన అనుభవాలతో జనసేనలో 5 సభ్యులతో కమిటీని నియమిస్తున్నాం. అప్పట్లో ఇలానే 5 విభాగాలు ఏర్పాటు చేసింది. దాంతో ఎవరైనా పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. నేనే వాటి ఏర్పాటు బాధ్యత చూస్తా. 2 ఏళ్లకు ఒకసారి పునర్వ్యవస్థీకరిస్తా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గురజాల, జగన్, మురళీమోహన్, అరవ శ్రీధరు, అరణ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.